బ్రాట్ యు బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించిన యనమల. పద్మనాభం మృతి తీరని లోటన్న రామకృష్ణుడు. ప్రారంభమైన బీజేపీ పోలవరం సందర్శన యాత్ర. రాజమండ్రిలో పచ్చజెండా ఊపిన కమల దళపతి. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరమడవ బోల్తా. ప్రాణాలతో బయటపడ్డ జాలర్లు. వాడపల్లి వెంకన్న హుండీల్లో కానుకల గలగల. 27 రోజులకు గాను 2,14,00,000 ఆదాయం. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి రాష్ట్రానికి తీరని లోటని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లిన యనమల ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముద్రగడతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసిన యనమల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముద్రగడ ఎనలేని సేవలు అందించారన్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పరామర్శించారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, మరో సీనియర్ నేత తోట నవీన్లతో కలిసి వెళ్లిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు దివంగత ముద్రగడ పద్మనాభం తనయులను పరామర్శించి ఓదార్చారు. ముద్రగడతో తనకున్న రాజకీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముద్రగడ విశేష సేవలు అందించారని, ఆయన మృతి రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. యనమల వెంట కూటమి నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, మోతుకూరు వెంకటేష్, అంకారెడ్డి రమేష్, పరవాడ తాతబాబు, అరిగెల నరసింహమూర్తి తదితరులు ఉన్నారు.
కమలనాథుల పోలవరం సందర్శన యాత్ర ప్రారంభమైంది. పోలవరం ఆత్మబంధు అంటున్న భారతీయ జనతా పార్టీ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో ఇవాళ ప్రారంభమైన ఈ యాత్రలో రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. అంతకుముందు బీజేపీ నేతలు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. హాస్యాస్పదమైన అంశంగా మార్చిన తీరేదైతుందో మనం తప్పనిసరిగా ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి. ఆ విధంగా చేస్తున్న తరుణంలో తప్పనిసరిగా అనేవైతే అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటిని తొలగించి తిరిగి ప్రజలందరి యొక్క ఆకాంక్ష, అందరి యొక్క విశ్వాసంతో 94% పైగా ప్రజల మద్దతుతో తిరిగి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన ఎన్డీఏ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క పనులు శరవేగంగా కొనసాగాలని అందరం కూడా ఒకే మాట మీద ఉండి చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దానికి పూర్తి సహాయ సహకారాలు అందించి ముందుకు తీసుకెళ్లే తీరు. ఆ విధంగా ప్రాజెక్ట్ ఇవాళ ఒక దశకి రావడం జరిగింది. 41.15 ఏదైతే ఇవాళ మన హైట్ అనుకున్నామో ఆ హైట్కి సంబంధించిన R&R ప్రాజెక్ట్ కానీ మిగతా అనేక రకాల విషయాలు అన్నీ కూడా ఇవాళ పూర్తయ్యే దిశకి రావటం జరిగింది. 80% పైగా ఆ పనులన్నీ అయిన తీరు కనుక ఇవాళ భారతీయ జనతా పార్టీకి మాకుండే ఆ యొక్క మొదటి దశ ఇవాళ 80% పైగా పూర్తవటం, దానికి సంబంధించిన అన్ని రకాల హంగులు దానికి సంబంధించిన పూర్తవుతూ ఇవాళ లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయని చెప్పి చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. ఇవాళ రైట్ మెయిన్ కెనాల్లో గతంలోనే పట్టిసీమ నేతృత్వంలో మనకి నీళ్లు కృష్ణా బేసిన్కి పంపించడం జరిగింది. ఇవాళ గ్రావిటీతో కృష్ణా బేసిన్కి వెళ్తున్న తీరు. అలాగే నిన్ననే మన ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమం కూడా చేయటం జరిగింది. కృష్ణా నది అలాగే గోదావరి నది కలిసిన సంగమ కార్యక్రమం కూడా చేయటం జరిగింది. అలాగే త్వరలో ఇంకొక 10 రోజుల్లో లెఫ్ట్ మెయిన్ కెనాల్ యొక్క నీళ్లు కూడా విడుదల చేసి అనకాపల్లి జిల్లాకి మొదటి విడత మన యొక్క గోదావరి జలాల యొక్క స్పర్శ జరగబోతుంది. ఇది కూడా చాలా గొప్ప విషయం. ఆ విధంగా పురుషోత్తపట్నం అలాగే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతుందో దానికి సంబంధించిన పనులు పూర్తి స్థాయిలో పూర్తయి అతి ముఖ్యమైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సంబంధించిన ప్రాజెక్ట్ యొక్క మొదటి ఫేజ్ ప్రారంభం కాబోతుంది. పోలవరం అంటే బహుళార్థ సాధక ప్రాజెక్ట్, ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్, నావిగేషన్ అలాగే పవర్ హౌస్ సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. కేవలం ఆంధ్ర ప్రాంతమే కాకుండా పక్కనున్న తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు కూడా దీని లాభం చేకూరబోతుంది. పక్కనున్న ఒరిస్సాతో రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలబెడతానని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించిన ఆయన దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పుష్కర పనులు వేగవంతంగా సాగుతున్నాయన్నారు. గ్రేటర్ రాజమండ్రి సుందర నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఏం ప్రాబ్లం లేదు. ఒకటి ఎండోమెంట్స్ కార్యక్రమాలు మొదలైపోయినాయి. దేవాదాయ ధర్మశాఖ వేగంగానే వెళ్తూ ఉంది, ముందుకు అవుతున్నాయి. మళ్ళీ కొత్త శాసనం కూడా ఇవ్వబోతున్నారు. ఎక్స్పాండ్ చేసి హిందూ ధార్మిక సంస్థ నుంచి నిధులు సేకరించి చేయాలనే ఆలోచన అది ఇచ్చేశారు, అయిపోయింది. రెండోది ఒక క్లారిటీ ఇచ్చారు సీఎం గారు మొన్న ఇరిగేషన్ శాఖకి, అదేవిధంగా R&B కూడా నిధులు కేటాయింపు ఇంత ఈ బడ్జెట్లో ముందు మొదలు పెట్టండి, ప్రయారిటీస్ ఏదో నిర్ణయించడానికి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. పనులు మొదలవుతున్నాయి. కార్పొరేషన్ కూడా ఈర్మార్క్ 620 కోట్ల రూపాయలతో మున్సిపల్ శాఖ మంత్రి గారు డేటా ఇచ్చేళ్ళారు ఈ రాజమండ్రికి. అలాగే మిగతా మున్సిపాలిటీలు కొవ్వూరు కానీ, నిడదవోలు కానీ ఈ ప్రాంతపు మున్సిపాలిటీలు కూడా దానికి ప్రాజెక్టు నివేదికలు తయారవుతున్నాయి. దాన్ని మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. వెంటనే ఏంటంటే ఫ్లడ్ సీజన్ ఒకటి, ఘాట్ల నిర్మాణానికి ఫ్లడ్ సీజన్, ఫ్లడ్లు తగ్గిన తర్వాతే చేయాలి, తప్పకుండా చేస్తారు. ఫ్లడ్స్ తగ్గడంతో మొదలెట్టేసి వేగంగా పనులు పూర్తి చేస్తారు. ఒక 3 monthsలో ఘాట్స్ అన్ని నిర్మాణం చేయగల శక్తి ఉందని చెప్పారు. మీరు అనుమతులు ఇచ్చిన తర్వాత ఫ్లడ్స్ తగ్గిన తర్వాత 3 monthsలో మేము ఘాట్లన్నీ కంప్లీట్ చేయగలుగుతుంది. అంత వేగంగా పనులు అవుతుంది. గతంలో కూడా కోట్లింగాల ఘాట్ 2 monthsలో చేసాం, ఎయిర్పోర్ట్ రోడ్డు 2 monthsలో చేసాం, అలాగే సరస్వతి ఘాట్ 2 monthsలో చేసాం. అందువల్ల డోంట్ వరీ, అవన్నీ అవుతాయి. దేనికి దానికే యంత్రాంగం సిద్ధంగా ఉంది. నిధులు కొంత కేటాయింపైన కొంత కేంద్రాన్ని కూడా రిక్వెస్ట్ చేయాలని రేపు నిర్మలా సీతారామన్ గారు ఎల్లుండి ఇక్కడికి వస్తున్నారు. రేపే నర్సపూర్ వస్తున్నారు. నర్సపూర్ వస్తే సీఎం గారు అక్కడ కలవబోతున్నారు.
ఆ సందర్భంలో పుష్పాలకు సంబంధించిన కూడా ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేసి నిధులు కొంత కేటాయింపు కోసం కూడా రిక్వెస్ట్ చేద్దామని అన్నారు సీఎం గారు. రేపు నర్సపూర్లో ఆమె భారీ కార్యక్రమం ఏదో పెట్టారు, మినిస్టర్గా లోన్ మేళలాగా పెట్టారు. ఆ సందర్భంగానే ఆయన కలిసేదానికి ముఖ్యమంత్రి గారు కూడా వెళ్తున్నారు. అది కూడా సాధించేదానికి అవకాశం ఉంది. ఎస్టిమేట్ చేస్తున్నారు ఎక్కడికక్కడే స్థలాలు. మా దాకా వచ్చాక నేను కొన్ని సజెషన్లు ఇస్తాను. నా దాకా వచ్చినప్పుడు ఉన్న అనుభవంతో నేను కొన్ని సలహాలు ఇస్తాను. కామ్గా ఇస్తున్నాం, ఇలా చూసుకోండి అని చెప్తున్నాం. ఒకటి, క్రికెట్ స్టేడియం ఒకటి భారీగా రావాల్సిన అవసరం ఉంది. నేను 1 వీక్ నుంచి దాదాపుగా దాని మీద దృష్టి పెట్టి వర్కౌట్ చేస్తున్నాం. స్థలం ఇస్తే స్టేడియం కట్టడానికి క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ల్యాండ్ ఇవ్వడంలో మన వాళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు. నిన్న మాట్లాడాము, త్వరగానే దాన్ని రిజర్వ్ చేసుకొని ఏదైతే ఎస్టీపీ ఏరియాలోనే దాన్ని స్టేడియం కట్టాలని నిర్ణయం చేసాం. ఇవాళ లారీ స్టాండ్ అవన్నీ కూడా పక్కకు తప్పించాల్సిన అవసరం వస్తుంది అక్కడ. ఎందుకంటే ప్రధానమైనది స్టేడియం. అక్కడ ఆల్రెడీ ఎస్టీపీ రోడ్డు ఉంది. కొత్తగా వెంకటేశ్వర మార్కెట్ నుంచి వెళ్ళి రోడ్లు కలుస్తున్నాయి. అలాగే మాస్టర్ ప్లాన్ రోడ్లు 2 రోడ్లు వస్తున్నాయి. అక్కడ కాలువగట్టు రోడ్లు రాబోతున్నాయి. అన్ని దృష్టిలో పెట్టుకుని స్టేడియానికి అనుకూలంగా ఉందని నిర్ణయం చేసి చెప్పాము. బహుశా స్కెచ్ వస్తుంది ఇవాళ రేపట్లో వస్తే దాని మీద తీర్మానం గవర్నమెంట్కి పంపించి గవర్నమెంట్ నుంచి ట్రాన్స్ఫర్ ఇస్తాం. గవర్నమెంట్ నుంచి ట్రాన్స్ఫర్ ఇస్తే క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు వర్క్ బిగిన్ చేస్తారు. వాళ్ళ దగ్గర నిధులు కొరత లేదు. రాజమండ్రి లాంటి సెంటర్కి క్రికెట్ స్టేడియం లేకపోవడం బాధాకరం. ఇది ఇండోర్ స్టేడియం, ఎంపీ గారి కృషి వల్ల ఇండోర్ స్టేడియం వచ్చినా కూడా ఇప్పుడు ఉన్న వాటిని వాడుకోవటమే కాకుండా ఒక నేషనల్ స్థాయిలో ఆడేదానికి కూడా క్రికెట్ స్టేడియం అవసరం అవుతుంది. అది 12 ఎకరాలు ఉందని చెప్పారు. అది ఎంత ఉంటుందో ఒకసారి చూసుకొని మాకు 9 నుంచి 10 ఎకరాలు ఉంటే స్టేడియం సరిపోతుంది అన్నారు వాళ్ళు. ఆ లైన్లో కూడా వర్కౌట్ చేస్తాం. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుండి మరపడవలో చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఫిషింగ్ హార్బర్ కు దగ్గరలో సముద్రంలో చేపల వేట సాగిస్తుండగా అలల ఉధృతకు పడవ బోల్తా పడి మత్స్యకారులపై పడింది. అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో బోటుతో పాటు మత్స్యకారులు పెద్ద రాళ్ల మధ్యలో చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో మత్స్యకారులు బోట్ను పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డారు. తాతారావు ఆకాష్ అనే 2 మత్స్యకారులు గాయపడ్డారు. గాయపడిన గంగపుత్రులు కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంతో 2.5 లక్షల పైగా విలువ చేసే బోటు, 2 లక్షల రూపాయల విలువ చేసే వల పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. గంగమ్మ తల్లి అనుగ్రహంతో ప్రాణాలతో బయటపడ్డామని మత్స్యకారులు తెలిపారు. లోవ భక్తులకు హ్యాపీయే. అమ్మవారిని ఆషాఢ మాసంలో భక్త కోటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లోవ పరిసరాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేసింది దేవస్థానం. ఆషాఢ శోభతో పులకరిస్తున్న తలుపులమ్మ లోవకు పిల్లాపాపలతో వచ్చినా ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఆలయ ఈవో విశ్వనాథరాజు, చైర్మన్ పెంటకోట భాస్కర సత్యనారాయణ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఆషాఢ మాసోత్సవాల ఏర్పాట్లను సమీక్షించారు. ఆషాఢ మాసోత్సవాలకు లోవకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆలయ ఈవో పెనుమత్స విశ్వనాథరాజు, ధర్మకర్తల మండలి సకల సౌకర్యాలపై ఫోకస్ పెట్టారు. సాధారణ రోజుల్లో వందల సంఖ్యలో వచ్చే భక్తుల సంఖ్య అది ఆది, మంగళ, గురు, శుక్రవారాల్లో జనసంద్రాన్ని తలపిస్తుంది. ఈ 4 రోజుల్లో వేల సంఖ్యలో భక్తులు వాహనాల్లో లోవకు తరలి వస్తుంటారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ ఈవో విశ్వనాథరాజు, ధర్మకర్తల మండలి చైర్మన్ పెంటకోట భాస్కర్ సత్యనారాయణ ఏర్పాట్లు చేస్తున్నారు. రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ మరియు అటవీ శాఖల నుంచి సహాయ సహకారాలు కోరిన ఈవో సంబంధిత శాఖాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వసతి, మంచినీరు వంటి సమస్యలపై ఇప్పటికే దేవస్థానం అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. తహసీల్దార్ ప్రసాదరావు, రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు, ఎంపీడీఓ వర్మ తదితరులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. మరీ ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య, దీనిని
అధిగమించేందుకు రూరల్ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఈయన మందుబాబులు ఆగడాలు సృష్టించకుండా ప్రశాంత వాతావరణంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని హ్యాపీగా వెళ్లేందుకు ఎక్సైజ్ పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయనున్నారు. ఈ ఏడాది శ్రీ తలుపులమ్మ తల్లి ఆషాఢ మాసోత్సవాలు ఆధ్యాత్మిక శోభతో భక్తులు ఆనంద పరవశులయ్యేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. కూడా వారు మొక్కుకుని ఈ కోళ్ళు మేకలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి వాటిని ఎక్కడే వండుకుని వారి బంధుమిత్రులతో తిని తిరిగి వెళ్ళటం ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కొండపైన అయితే చాలా మటుకు స్టీల్ చేసి ఒక ఏరియాను కేటాయించి అక్కడ తప్పనిసరి ఎక్కడ ఈ కోళ్ళు మేకలు చేయకుండా మన ఏర్పాట్లు చేసి ఉన్నాం. చాలా వరకు అక్కడే జరుగుతుంది. ప్యాకేజీలు కూడా 1-2 జరిగింది. మనం సాధారణంగా అమ్మితే వచ్చే చూడండి, మీరు ఎప్పుడైనా మనం ఈ డిమార్ట్ లేకపోతే ఏదో కొన్ని షాపింగ్స్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఒక రూపాయి తక్కువకి ఇస్తున్నారని చెప్పేసి, అవునా కదా? ₹1 తక్కువకి ఇచ్చిన చోట ఎక్కువ మంది వస్తారా, ₹1 ఎక్కువగా ఇచ్చిన చోట ఎక్కువ మంది వస్తారా? సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, అలాంటి షాపుల్లో వేలు మంది ఉంటే ఆ షోరూంలో చాలా తక్కువ మంది లిమిటెడ్ పీపుల్ మాత్రమే వెళ్తారు. అంటే సోఫిస్టికేటెడ్కి వెళ్ళి సోఫిస్టికేటెడ్గా వచ్చేసేవాడు. కాబట్టి ఏంటంటే మనం ధరలు ఎక్కువగా అమ్మితే నీ దగ్గరికి వచ్చేవాళ్ళు, నీకు వచ్చేవాళ్ళలో సగం మంది కూడా రారు. అదే నువ్వు నిర్దిష్టమైన ధరలకు అమ్మితే నీకు వచ్చేవాళ్ళ కంటే రెట్టింపు సంఖ్యలో నీ దగ్గరికి వస్తారు. సో దాంతో నీ లాభం నీవు ఎక్కువ ధరలకు అమ్మేదానికంటే చాలా ఎక్కువ వస్తుంది. హేమరావు గారు చెప్పినట్టు మన కస్టమరే మన దేవుడు. మన దేవాలయానికి వచ్చి భక్తుడే మన కస్టమరు. అతను కొన్న టికెట్, అతను ఉండిలో ఇచ్చిన డబ్బులు, దాని ద్వారానే మేము కానీ మా సిబ్బంది కానీ మేమందరూ జీతాలు తీసుకుంటూ పనిచేస్తాం. అందుకని మన భగవంతుడికి ఎంత విశ్వాసంగా భక్తి విశ్వాసంతో ఉంటామో ఆ భక్తుడి పట్ల కూడా మనం అంతా వినయ విధేయతలతో మనం ఉండవలసిన అవసరం ఉంది. అలాగే షాపుల వాళ్ళు కూడా కస్టమరే మీ దేవుడు, మీకు రూపాయి ఇచ్చి మీ దగ్గర సరుకు కొంటున్నాడంటే అతను కొంటేనే మన షాప్ నిర్వహణ జరుగుతుంది. అతని మీద చిరాకు పడకుండా, అధిక రేట్లు వేయకుండా. డిమార్ట్లు అనేది ప్రతి ఊరికి. ప్రముఖ పుణ్యక్షేత్రం వాడపల్లి వెంకన్న ఆలయానికి హుండీల ఆదాయం గణనీయంగా పెరిగింది. భక్తుల నుంచి శ్రీవారికి కానుకలు పోటెత్తాయి. తాజాగా 27 రోజులకు సంబంధించి హుండీలు తెరిచి లెక్కింపు చేశారు. సుమారు 2,14,00,000 మేర ఆదాయం సమకూరింది. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భక్తుల నుంచి విశేష కానుకలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో 27 రోజుల వ్యవధికి గాను మొత్తం ₹2,14,33,242 ఆదాయం వచ్చినట్లు దేవస్థాన అధికారులు వెల్లడించారు. దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకట్రాజు, గబ్బర్ సింగ్, కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ప్రధాన ఆలయం శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం హుండీల ద్వారా ₹1,66,13,656, అన్నప్రసాదం హుండీల ద్వారా ₹48,19,586 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. గత హుండీ లెక్కింపులో రోజువారీ సగటు ఆదాయం ₹7,18,736 ఉండగా ఈసారి అది ₹7,93,823కు పెరిగిందని అధికారులు పేర్కొన్నారు. హుండీల్లో 19 గ్రాముల బంగారం, 1 కిలో 237 గ్రాముల వెండి, 11 దేశాలకు చెందిన 94 విదేశీ కరెన్సీ నోట్లు లభించినట్లు వెల్లడించారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తలు చి రాంబాబు, టి సాయి ప్రసాద్, చి సత్యనారాయణ, ఎం త్రిమూర్తులు, అర్చకులు వి సుందర శేషవతారం పాల్గొన్నారు. అసిస్టెంట్ కమిషనర్ డి సురేష్ బాబు, అధికారులు ఎం రాధాకృష్ణ, బి కిరణ్, ఎం సత్యనారాయణ పర్యవేక్షించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి వేళల్లో అక్రమంగా మట్టి తరలిస్తున్న 4 లారీలను కొత్తపేట పోలీసులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. అయినవిల్లి మండలం మడుపల్లి గ్రామం నుంచి బుధవారం అర్ధరాత్రి అక్రమంగా మట్టి తరలిస్తుండగా వాడపాలెం సమీపంలో కొత్తపేట ఎస్ఐ జి సురేంద్ర ఆధ్వర్యంలోని పోలీసులు తనిఖీలు నిర్వహించి 4 లారీలను అడ్డగించారు. వాహనాలకు సంబంధించిన అనుమతి పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని కొత్తపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి చర్యల కోసం గనుల శాఖ అధికారులకు అప్పగించారు. అక్రమ మట్టి తవ్వకాలు రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనకాపల్లి రావికమతం రహదారిలో గుడివాడ జంక్షన్ వద్ద భారీ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అనకాపల్లి డీఎస్పీ మోహన్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 220 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 2 కార్లను సీజ్ చేశామని, 3 నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. వీరిలో పెదబయలు మండలం గౌడ్పుట్టు గ్రామానికి చెందిన కిల్లో తీమతి, పల్నాడు జిల్లా సత్తెనపల్లి గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ రఫీ, షేక్ ఫయాజ్లను అరెస్ట్ చేశామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ ₹1 కోటి ఉంటుందని డీఎస్పీ తెలిపారు. మాకు ఈగిల్ టీము సమాచారం మేరకు, అలాగే మా ఎస్బీ సమాచారం మేరకు మా అనకాపల్లి సబ్ డివిజన్లో ఉన్న పోలీస్ స్టేషన్స్లో కొంచెం విస్తృతంగా తనిఖీలు చేపట్టిన టైంలో ఉచ్చిపేట, అలాగే చోడవరం, రావికమతం, చీటికాడ పోలీస్ స్టేషన్ ఏరియాలో మేము నిన్న అంటే 2 రోజుల నుంచి కూడా మేము కొద్దిగా మాకున్న ముందస్తు సమాచారం మేరకు, ఈగిల్ టీం వారు ఇచ్చిన సమాచారం, అలాగే ఎస్బీ
సమాచారం మేరకు మేము ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మేము తనిఖీలు చేపట్టిన సందర్భంగా నిన్న 15వ తారీఖు జూలై మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో రావికమతం మండలం గుడివాడ జంక్షన్ దగ్గర 2 వెహికల్స్ని మేము అడ్డగించడం జరిగింది. ఆ సమయంలో మాకు ఆ 2 వెహికల్స్లో కూడా సుమారు 6 వ్యక్తులు ఉన్నట్టు మేము గమనించడం జరిగింది. మా సిబ్బంది రావికమతం ఎస్ఐ గారు, బుచ్చిపేట ఎస్ఐ గారు కూడా వాళ్ళ సిబ్బందితో అడ్డగించినప్పుడు ఆ సందర్భంగా 3 వ్యక్తులు తప్పించుకుని పారిపోయారు. ఒక 3 వ్యక్తులు దొరికారు. అలాగే మాకు 2 వెహికల్స్ కూడా అక్కడ ఆ ప్రాంతంలో మేము ఆపడం జరిగింది. ఒకటి ఎర్టిగా కారు, ఇంకొకటి టాటా కరువు 2026 కొత్తగా ఈ సంవత్సరమే రిజిస్ట్రేషన్ చేసిన కారు అది. ఈ 2 కార్లలో కూడా మేము తనిఖీ చేయగా మాకు సుమారుగా ఒక ఎర్టిగా కారులో 128 కేజీలు గాంజా 4 బ్యాగ్స్లో వైట్ బ్యాగ్స్లో ఉంది. అదొకటి గమనించడం జరిగింది. అలాగే ఇంకొక టాటా కరువు కారులో 92 కేజీలు గాంజా, అది కూడా ఒక 3 వైట్ బ్యాగ్స్లో దొరికింది. ఇది మొత్తం 220 కేజీలు సుమారుగా ఇది. దీని మీద మేము మా సిఐ గారు, కొత్తకోట సిఐ గారు ఆయన సూపర్వైజన్లో ఈ కేసులో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ మాకు దొరికిన 3 వ్యక్తుల్లో తిమోతి అనే ఒక వ్యక్తి ఒరిస్సా ప్రాంతానికి చెందినవాడు, పెదబయలు ప్రాంతానికి చెందినవాడు. అతను ఒరిస్సా నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జూలై 16 నుంచి 25, 2026 వరకు నిర్వహించనున్న శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా జరుపబడుతుంది. రథయాత్రలో భాగంగా శ్రీ సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామి వారి విగ్రహాలను సంప్రదాయబద్ధంగా రథంపై ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జు శ్రీ భీమరశెట్టి రామ్కి కొబ్బరికాయ కొట్టి రథయాత్రలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే అధిక సంఖ్యలో భక్తులు హాజరై జగన్నాథ స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఈ పండుగ అందరి ప్రజల సహాయ సహకారాలతో, అన్ని రాజకీయ పార్టీలు సహాయ సహకారాలతో, అన్ని వీధుల ప్రముఖుల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా గౌరవ శ్రీ శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ప్రారంభమైన కార్యక్రమం సాయంత్రానికి ఇంచుమించుగా 6 గంటలకల్లా వాళ్ళకి అందజేయడానికి సిద్ధంగా కమిటీ వారితో ఉన్నారు. ఇప్పుడు 11 సమయం అయింది. 1 గంట విరామం తర్వాత మళ్ళా పునఃప్రారంభం అవుతుంది. అది భోజనం అనంతరం మళ్ళా ప్రారంభం అవుతుందని మీకు తెలియజేసుకుంటాను. ఈరోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి ప్రాంతంలో వేడుచేస్తున్న శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవం ఈ రోజు ఉదయం 9 గంటలకి గౌరవనీయులు శ్రీ కొనతాల రామకృష్ణ గారు ఈ రథయాత్ర ప్రారంభించారు. దిగ్గజంగా భక్తులు కూడా అశేషంగా వచ్చి స్వామిని దర్శించుకొని స్వామి వారికి అన్ని రకాల పూజ కార్యక్రమాలు చేసుకొని దర్శనం చేస్తున్న భక్తులు కూడా రద్దీ చేస్తున్నారు. అదేవిధంగా కూటమి నాయకులు కూడా స్వామిని దర్శించుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని రకాలు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా ఎన్నికల వరకు కూడా మా ఈవో గారు చంద్రతేజ గారు కూడా కార్యక్రమంలో అన్ని రకాల భక్తులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ దేవస్థానం జగన్నాథ స్వామి ఊరేగింపు అంతా కూడా అంగరంగ వైభవం జరగాలని, మీ అందరూ తీసుకున్న పనులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన శ్రీ కొనతాల రామకృష్ణ గారికి, సీఎం రమేష్ గారికి, చచ్చిన గారికి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి గారికి, మల్లపురం గారికి, కోటి బాలాజీ గారికి, బుద్ధ నాగేష్ గారికి, మారమ్మ గారికి, మోహన్పూడి భద్ర గారికి ధన్యవాదాలు. జై జగన్నాథ. స్వామివారి పండుగ అంటే ఊరందరి పండుగ. ఈ పండుగ అందరి ప్రజల సహాయ సహకారాలతో, అన్ని రాజకీయ పార్టీలు సహాయ సహకారాలతో, అన్ని వీధుల ప్రముఖుల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా గౌరవ శ్రీ శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ప్రారంభమైన కార్యక్రమం సాయంత్రానికి ఇంచుమించుగా 6 గంటలకల్లా వాళ్ళకి అందజేయడానికి సిద్ధంగా
కమిటీ వారైతే ఉన్నారు. ఇప్పుడు 11 సమయం అయింది. 1 గంట విరామం తర్వాత మళ్ళా పునఃప్రారంభం అవుతుంది. అది భోజనం అనంతరం మళ్ళా ప్రారంభం అవుతుందని మీకు తెలియజేసుకుంటున్నాను. రామకృష్ణ గారు, రామకి గారు నియమించిన తర్వాత కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. ప్రత్యేకం ఏంటంటే అనకాపల్లి నియోజకవర్గంలో గత నెల జరిగిన రామకృష్ణ గారు కొంత నూకాంబిక అమ్మవారు తాలూకా ఉత్సవాలు గతంలో నేను 96లో చైర్మన్ చేశాను. 2000 వరకును నూకాంబిక అమ్మవారికి ఎప్పుడూ కూడా చూడలేదు. రామకృష్ణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నూకాంబిక అమ్మవారు ప్రతిష్ట నలుమూలల రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరిగి భక్తులు కూడా బ్రహ్మాండం పెరిగి కోట్ల. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించిన యనమల. పద్మనాభం మృతి తీరని లోటన్న రామకృష్ణ. ప్రారంభమైన బీజేపీ పోలవరం సందర్శ యాత్ర. రాజమండ్రిలో పచ్చజెండా ఊపిన కమల దళపతి. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరమడవ బోల్తా. ప్రాణాలతో బయటపడ్డ చాలర్లు. వాడపల్లి వెంకన్న హుండీల్లో కానుకల గలగల. 27 రోజులకు గాను 2,14,00,000 ఆదాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.